నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనం ఆ మధ్య నవల్స్ చెప్పుకున్నామండి. ఒక నోవెల్ చెప్పుకుందామా? నా ఫేవరెట్ రైటర్స్లో ఒకరు చిట్టారెడ్డి సూర్యకుమార్ గారు. మీరు అందరికీ ఇదే చెప్తారు రమగారు, అందరూ మీ ఫేవరెటే. అందరు ఎందుకు అవుతారు జయ? ఆల్మోస్ట్ వందల మంది రైటర్లు ఉన్నారు, నేను 10లో పేర్లు చెప్తా. ఓకే. బాగా చిన్నప్పుడు చదివిన పుస్తకం జయ ఇది. నేను ఒక 10th అలాగా. ఓకే, బాగుంటుంది. అయితే సూర్యకుమార్ గారి గురించి చెప్పాలి. వీరేమన్నా డాక్టర్ ఏమోనని నా అనుమానం. నవలల మీద ఇప్పుడు డాక్టర్ చిట్టారెడ్డి అని నేను చూడలే. ఇప్పుడు మెడికల్ టెర్మినాలజీ, మెడిసిన్కి సంబంధించిన విషయాలు చాలా విశదంగా చెప్తారు. మెడికల్ కాలేజీలో జరిగే ర్యాగింగ్లు, అవన్నీ బాగా, నర్సులు వాళ్ళు వేసుకునే బట్టలు, వాళ్ళు చేసే పనులు, ఆపరేషన్ థియేటర్ సంగతులు అవి భలే వివరంగా చెప్తారు. ఓకే. అండ్ మోర్ ఓవర్ సూర్యకుమార్ గారి దగ్గర ఒక ప్రత్యేకమైన క్వాలిటీ మిగిలిన రైటర్స్లో తక్కువ ఉండేది, వీరిలో బాగా ఎక్కువ ఉండేది ఏంటంటే ప్రతి క్యారెక్టరు పరిచయం చేస్తూ వారికి ఒక చిన్న కథ చెప్తారు. క్యారెక్టర్కి వాళ్ళ జీవితానికి సంబంధించిన కొన్ని, వాళ్ళు ఎలాంటి వాళ్ళు అనేది వాళ్ళకి సంబంధించిన కథ వివరంగా ఇచ్చేస్తారు. హైలైట్ బాగుంటుంది. ఎంత బాగుంటాయో. ఓకే. చాలా విషయాలు, చాలా వ్యక్తుల గురించి. ఆ ఆపరేషన్ థియేటర్లో పనిచేసే ఒక క్యారెక్టర్, అతనిది ఒక చిన్న కథ బ్రీఫ్గా ఇచ్చేస్తారు. విశ్వనాథ్ సత్యనారాయణ గారిది కూడా ఇలాంటి ఒక తరహా ఉంటుంది. ఆయన దగ్గర కూడా క్యారెక్టర్ పరిచయం చేసేటప్పుడు వాళ్ళకి సంబంధించిన వివరం ఇవ్వడం చాలా బాగుంది అనిపించేది నాకు ఇష్టం. ఆయన విశ్వనాథ్ సత్యనారాయణ గారు ఆల్ టైమ్ ఫేవరెట్. అదే సూర్యకుమార్ గారివి 3-4 నవెల్స్ చాలా బాగుంటాయి. అండ్ ఇంకోటి ఏంటంటే నాకు గుర్తుండి, నేను 10th క్లాస్లో ఉన్నప్పుడు లేదా ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు గణపతి సచ్చిదానంద స్వామీజీ గురించిన ఒక సీరియల్ రాశారు వీరు. సచ్చిదానంద స్వామీజీ ఇప్పుడు ఉన్నారు కదా మైసూర్. అవునండి. అయితే వారి కథ ఈవిడే రాశారు. భలే వివరంగా ఉండేది. ఇప్పుడు నేను కథ చెప్పు అంటే నేను చెప్పలేను, కానీ ఆ ఏజ్లో నన్ను ఎక్కువ అట్రాక్ట్ చేసింది జయ. ఓకే. ఆ పుస్తకం, ఆ సీరియల్ చదవటం వల్లే నాకు స్వామీజీ వారి గురించి తెలిసింది. తర్వాత ఈ మన శ్వేతార్క గణపతి తెలుసు కదా నీకు? జిల్లేడు చెట్టు మొదలు గణపతిగా రూపొందటం ఆ పుస్తకంలో చదివాను నేను. అప్పుడు అది సీరియల్గా వచ్చేది. ఆంధ్రభూమిలో వచ్చిందేమోనని అనుకుంటున్నా, బాగా ఖచ్చితంగా జ్ఞాపకం లేదు. ఓకే. వీరి వల్లే అది తెలుసుకున్నాను అనమాట. అందులో ఎన్ని రకాల క్యారెక్టర్సు, వాళ్ళ కథలు. ఇవాళ మనం ఏం చెప్దామంటే, ఇది నేను ఇందులో పెద్ద స్టోరీ ఉందని నేను అన్నాను. చాలా క్యారెక్టర్ల సమాహారంగా కనపడుతుంది. బ్రీఫ్ స్టోరీ. ఓకే. కన్నెపిల్లలు, 2 అమ్మాయిల కథ ఇది. ఇవి ఉదాత్త చరిత్రలు కూడా బాగుంటుంది. నెక్స్ట్ టైం చెప్పుకుందాం తప్పకుండా. వీరితో నాకేమి పర్సనల్ టచ్ అవి ఏం లేవు, చాలా కాలం క్రితం చదివినవి కదా. నేను కొంతమంది రైటర్స్ తోటి అయితే మనం అవకాశం ఉంది, వీరితోటి నేను తెలుసుకోలేకపోయాను అట్లా. ఒకవేళ ఇది విన్నాక మనం విధి విన్యాసాలు చెప్పినప్పుడు వాళ్ళ అమ్మాయి నాతో మాట్లాడారు, రైటర్ కౌశల్యాదేవి గారు, అంతే కదా, మాట్లాడారు. ఇప్పుడు కూడా అవకాశం ఉంటుంది. నండూరు రామ్మోహన్ రావు గారు అమ్మాయి కూడా టచ్లోకి వచ్చారు. వీరు కూడా అట్లా ఎవరైనా వస్తే ఇంకా సంతోషంగా ఉంటుంది. అది నాకు చాలా ఇష్టమైన రచయిత్రులలో చిట్టారెడ్డి సూర్యకుమార్ గారు ఒకరు. బాగుంటాయి కథలు. అయితే ఇది వందన, సరిత అని 2 అమ్మాయిలు, కన్నెపిల్లలు. వీళ్ళు ఏంటంటే స్కూల్ ఫ్రెండ్స్. మనకి ఇది ఎక్కడి నుంచి పరిచయం చేస్తారు కదా. వందనేమో స్టాఫ్ నర్స్గా పనిచేస్తుంది, సరితేమో స్కూల్ టీచరు. ఓకే. ఓ టీచరు వీళ్ళిద్దరు కలిసి ఒకే ఊళ్ళో కలిసి ఉంటారు. వీళ్ళు ఏంటంటే స్కూల్లో కలుసుకున్నారు, హై స్కూల్లో. వందన ఇంచుమించుగా అనాథ. వాళ్ళ అమ్మ వాళ్ళు ఉన్నారు, కానీ కొంచెం పెద్ద అయ్యాక అమ్మ చనిపోయింది. ఒక మేనబావ ఉన్నాడు, అతనేమో డిఫెన్స్లో ఎక్కడో పనిచేస్తున్నాడు, యుద్ధానికి మన సైనికుడిగా చేరాడనమాట. ఆర్మీలో ఉన్నాడు. ఎప్పుడో బావ వచ్చి తనని పెళ్లి చేసుకుంటాడు అనుకుంటుంది. అయితే 10th క్లాస్ దాకా, SLC దాకా కలిసి చదువుకుంటారు వీళ్ళు. సరిత ఒక పోలీస్ ఆఫీసర్ గారి కూతురు, కొంచెం ధనికుల కింద లెక్క. వందన పేదింటి అమ్మాయి, కానీ వీళ్ళిద్దరూ చాలా క్లోజ్ ఫ్రెండ్స్గా ఉంటారు. ఓకే. స్కూల్లో కలుసుకుంటారు. ఆ స్కూల్లో విషయాలు చెప్పేటప్పుడు కూడా క్రిస్టియన్స్ మిషనరీ స్కూలు, దానికి హాస్టల్ ఉండటం. హాస్టల్లో ఏమిటో నీకు వందన నీ తేనెకళ్ళు ఇంకా తేలిపోతున్నాయంటే అన్నంలో పురుగులు వస్తున్నాయని చెప్తుంది అనమాట. అన్నంలో పురుగులు వస్తున్నాయి, కళ్ళకి మంచిది, ఒంటికి బలం అని చెప్పారు అంటుంది.
ఈ అమ్మాయి కూడా చిన్నమ్మాయి సరిత కూడా హాస్టల్లో చేరి వాళ్ళ మీద బోల్డ్ అన్ని కంప్లైంట్లు ఇచ్చి అలా చేస్తుంది అనమాట. సరిత చిచ్చుబుడ్డి, ఇంట్లో ఏమో చిచ్చు అనే పిలుస్తారు అమ్మాయిని. ఈ వందన పాపం అమాయకంగా మెత్తగా ఉంటుంది, మృదువుగా ఉంటుంది మనిషి. ఈ ఇద్దరు 10th క్లాస్ అప్పుడు 8th 9th క్లాసుల్లో వచ్చి చేరుతుంది వెళ్ళి స్కూల్లో. ఆయనకి ట్రాన్స్ఫర్లు అవుతున్నాయని తండ్రికి ఈ స్కూల్లో వేస్తారు. మొదట ఏదో వచ్చేది ఇంటి నుంచి, తర్వాత హాస్టల్లో చేరిపోతుంది. 10th క్లాస్ ఈ అమ్మాయి ఫెయిల్ అవుతుంది, ఆ అమ్మాయి పాస్ అవుతుంది. ఓహో 10th ఫెయిల్ వందన. ఫెయిల్ అయితే ఏం చేస్తుంది, నర్సింగ్ ట్రైనింగ్లో చేరింది అనమాట. అప్పుడు SLC కాలం ఇది. అదే మన 10th క్లాసు కంటే ముందే. SLC అంటే ఇంటర్ వరకు కదా రమ్మగారు, +1 +2 కలిపితే కదా SLC. అది నాకు తెలీదు, నేను అట్లా విన్నా. అలాగా అయి ఉంటుంది బహుశా. ఓల్డ్ SLC అంటే మన ఇంటర్మీడియట్ తో సమానంగా ఈక్వల్ అని. 12th క్లాస్ ఏమో మరి అనుకుంటున్నాను రమ్మగారు. అయి ఉండొచ్చు. ఈ అమ్మాయి ఏమో ఒక అమ్మాయి వందనేమో నర్స్ ట్రైనింగ్కి వెళ్తుంది, సరితేమో కాలేజీలో చేరుతుంది. ఓకే. తర్వాత స్కూల్ టీచర్గా వస్తుంది అనమాట. కొంతకాలం ఈ అమ్మాయి ఒకళ్ళకొకళ్ళు ఉత్తరాలు రాసుకోవటము, ఎప్పుడు కలిసే ఉంటారు, మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పటికి ఫోన్లు కొంచెం తక్కువ కదా, ఈ ఫోన్లు పబ్లిక్ ఫోన్లు అవి లేవు. ఏదో ఒక ఆఫీసుల్లో, కాలేజీల్లో, హాస్పిటల్స్లో ప్రత్యేకంగా ఇంత దెబ్బ ఫోన్లు ఉండేవి. ఈ వ్యవహారం కాదుగా ఉత్తరాలు రాసుకోవటం అనమాట. వీళ్ళు ఒక బిల్డింగ్లో అద్దెకుంటారు. ఆ బిల్డింగ్లో ఉన్న ప్రతి క్యారెక్టర్ని పరిచయం చేస్తారు. వీళ్ళిద్దరు అమ్మాయిలు 20 ఏళ్ల వాళ్ళు, అందంగా ఉంటారు, చక్కగా ఎప్పుడు నవ్వుకుంటూ ఉంటారు. చుట్టుపక్కల వాళ్ళందరూ ఎలా ప్రవర్తిస్తారు వీళ్ళతోటి అవి చూపిస్తారు. ఈ కథ నేను చెప్పే కథ, ఇందులో పెద్ద స్టోరీ రాదు. ఈ పుస్తకం దొరికితే చదవండి, డెఫినెట్లీ యూ విల్ ఎంజాయ్. అసలు ఆ క్యారెక్టర్స్ పరిచయం చేయటము, క్యారెక్టర్ కథ చెప్పటము అమోఘంగా ఉంటుంది, బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఆ బిల్డింగ్లో ఎవరో ప్రతి వాళ్ళు అప్పులకి రావటం, పంచదార ఉందా, అది ఉందా, ఇది ఉందా అని. మేము అదేదో వచ్చి కూర చేస్తాం, మీకు పంపిస్తాం, మీరు మాకు ఇది ఇవ్వండి అని. ఉగ్గు గిన్నెతో ప్రాన్స్ కర్రీ తెచ్చింది పనిపిల్ల. అది ఉందా, అది నీళ్ళు అయిపోవటము, మోటార్లు వేయటము. ఈ సరితకి ఏంటంటే అందరికీ పేర్లు పెడుతుంది అనమాట. ఆ బిల్డింగ్ రాసమణి గారని ఒక ఆవిడది. ఆవిడ ఏం చేస్తుంది, పెద్ద సైట్ ఉంటే వెనకాల బోల్డ్ అని చెట్లు వేసుకుని పువ్వు పిద్ద ఒకటి కూడా బయటికి రానేది అని వాళ్ళే వాడుకుంటారు. అందరి దగ్గర రెంట్లు కలెక్ట్ చేస్తుంది. ప్రతి వాళ్ళ ఇంటికి ప్రతి వాళ్ళ మీద దృష్టి. వాళ్ళ దగ్గర భీముడు అని ఒక పనివాడు ఉంటాడు, సన్నగా ఉంటాడు అనమాట, బక్క భీముడు అంటుంది. పేర్లు పెడుతుంది అనమాట ప్రతి వాళ్ళకి. తనతో పనిచేసే స్కూల్ టీచర్లు వాళ్ళ క్యారెక్టర్స్ కూడా పరిచయం చేస్తారు. ఈ వందన హాస్పిటల్లో పనిచేస్తుంది. ఈ అమ్మాయి అందంగా ఉంటుంది. చాలామంది ట్రై చేస్తుంటారు. హాస్పిటల్స్లో ఉండేటువంటి ఏమంటారు కొన్ని దుర్మార్గాలు, వ్యక్తుల్లో ఎలాంటి భావాలు ఉంటాయి, ఎంత చులకనగా ఉంటారు మనుషులు, ఆడపిల్లల్ని ఎంత చులకనగా చూసేవాళ్ళు, అవి కనపడతాయి. ఓ తాయారమ్మ గారని ఒక ఆవిడ ఎంతసేపు భర్తను వదిలిపెట్టేసి కొడుకు దగ్గర ఉంటుంది. ఆ కొడుకేమో వీళ్ళకేసి చూస్తుంటాడు. ఏదో మాట మీద ఆ తాయారమ్మ గారిని హాస్పిటల్ తీసుకెళ్తాడు. ఆవిడ ఇంతలా ఉంటుంది. రోజు పంచదార కోసం పిల్లాడు రవ్వలడ్డు చేయమన్నాడు ఉంటుంది. రవ్వలడ్లకి పంచదార 4 రవ్వలడ్లు పట్టుకొచ్చి ఇస్తుంది. కానీ వీళ్ళ దగ్గర చెప్ప నువ్వు అప్పులు ఇవ్వద్దు అంటుంది సరిత. ఈ వందనికేమో వాళ్ళతో మంచి వాళ్ళు, పాపం వాళ్ళు బాగా మాట్లాడుతున్నారు కదా అని ఇచ్చేస్తుంది. ఇలా కథ నడుపుతూ తీసుకెళ్తారు ముందుకి. తను నర్సు ట్రైనింగ్ ఎలా చేసింది అనేది ఉత్తరాల రూపంలో చూపిస్తారు. వందన ఎక్కడికో వెళ్ళింది, సరిత ఒక్కతే ఉంది ఇంట్లో. పాత ఉత్తరాలన్నీ తీసి చదువుకుంటుంది. ఇప్పుడే నర్స్ ట్రైనింగ్ పూర్తి చేసి అంటుంది అనమాట. 10-15 ఉత్తరాలు ఏమేమి ఉన్నాయి, ఎలా ఉన్నాయి, మధ్యలో ప్రెగ్నెన్సీలు ఎవరెవరివో అలాంటివన్నీ తీసుకొస్తారు. ఎంత తాపీగా పోతుందో, కానీ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఓకే, కథ ఆసక్తికరంగా ఉంటుంది. సరే, ఇద్దరు కలిసి సినిమాలకు వెళ్ళటం. అప్పట్లో సినిమాకి వెళ్ళటం ఒక ప్రత్యేకమైన ఇది, సరదా. మేము కూడా అలాగే వెళ్ళేవాళ్ళం. ఆదివారం వస్తే సినిమాకి వెళ్ళాలి. ఇంకేం లేదు, టీవీలు లేవు కదా, ఇంకా అదే ఎంటర్టైన్మెంట్. టీవీలు లేవు, ఫోన్లు లేవు, ఏం చింతపిక్కలు ఆడుకునేవాళ్ళం ఎండాకాలం. అప్పుడప్పుడు వారానికి 10 రోజులకు ఒక సినిమాకి వెళ్తూ ఉంటాం. చూసిన సినిమా మళ్ళీ చూస్తుండేవాళ్ళం. వీళ్ళిద్దరు గట్టిగా మాట్లాడడం. సరిత పెద్ద గొంతు. ఓకే. వందన కొంచెం ముద్దుగా మాట్లాడుతుంది, చిన్నగా మాట్లాడుతుంది. ఈ తాయారమ్మ గారు కొడుకునితో పాటు ఉంటుంది. భర్త ఏమో ఊళ్ళో ఉంటాడు.
వాళ్ళు వచ్చి ఈ విషయం చెప్పేశారు కదా, అబ్బాయి ఏం చెప్తాడంటే నా పెళ్ళయిందండి, మా అమ్మ పెళ్ళిలో గొడవ అయ్యి మా ఆవిడని తీసుకురానివ్వలేదు, నెల సంపాదన 20 రోజులకే అవగొట్టేస్తుంది, అంత అప్పులు, మా నాన్న ఒక్కడే ఉంటున్నాడు, పెళ్ళకి వెళ్ళవమ్మా అంటే వెళ్ళదని చెప్పేశారు కదా. అవన్నీ చూస్తే వీళ్ళకి ఏం గుర్తొస్తుంది, ఈ సరిత వాళ్ళ ఊరి పద్మజ అని ఒక పిల్లకి పెళ్ళి అవుతుంది వాళ్ళ ఊళ్ళో, ఆ పద్మజ మొగుడేమోనని డౌట్ వస్తుంది. ఓకే. ఏం చేస్తారు, ఆ పద్మజని పిలిపించి ఇంకో గదిలో దింపుతారు. వీళ్ళిద్దరు మొగుడు పెళ్ళం ఎదురుపడేసరికల్లా వాళ్ళిద్దరు కలిసి ఉంటే చుట్టుపక్కల వాళ్ళంతా చెప్పుకుంటారు. ఈ తాయారమ్మని లేకుండా ఏం చేస్తారు, హాస్పిటల్లో పెడతారు ఓ వారం రోజుల పాటు. ఆవిడ లేని టైంలో ఈ పద్మజని ఇక్కడ దింపుతారు. ఇట్లాంటివి కొన్ని సరదా సంఘటనలు జరుగుతూ ఉంటాయి. హాస్పిటల్లో సూపర్నెంట్గా ఒక డాక్టర్ ఉంటారు. ఆయన చాలా పొడుగట్టివాడు. ఇది వందన సన్నగా చిన్నగా పొట్టిగా చిన్నపిల్లలాగా ఉంటుంది. 20 ఏళ్ళు, అంతకంటే ఏం వయసు ఉంటుంది. ఇంటర్మీడియట్ అయ్యాక 2-3 ఏళ్ళు నర్సింగ్ చేసిన వాళ్ళకి అంతే 20-21 ఉంటాయి. ఈ అమ్మాయికి ఆ డాక్టర్ మీద ఆసక్తిగా ఉంటుంది. బాగా వస్తాడని వెయిట్ చేస్తూ ఉంటుంది ఒకటి. రెండోది, ఈ హాస్పిటల్లో వెంకట్ అని ఒక డాక్టర్ ఉంటాడు. అతనికి ఎంతసేపు ఈ అమ్మాయి మీద దృష్టి, ఈ పిల్ల వెనకాల తిరుగుతూ ఉంటాడు. ఈ అమ్మాయి దగ్గరికి రానిపోయేసరికల్లా ఇంకెవరో నర్సుతోటి చేరువవుతాడు. జాలిగా ఉంటుంది అతను చూస్తే, కానీ ఆసక్తి రాదు. ఈ కామ్గా ఉండే పెద్ద డాక్టర్ మీద ఆసక్తిగా ఉంటుంది పిల్లకి. ఓకే. అది పరిచయం చేస్తారు డాక్టర్ యతీంద్ర. అతను సూపర్నెంట్గా ఉంటాడు. అతనికి కూడా ఈ అమ్మాయి తేనె రంగు కళ్ళు ఎక్కువగా అతను ఆపరేషన్ థియేటర్లో చూస్తాడు. ఓహో. విడిగా అమ్మాయిని చూసుంటాడు అనమాట. చూడ్డు అవి తక్కువ ఉంటాయి. ఆ తేనె కళ్ళు మాత్రం మీద దృష్టి ఉంటుంది, కానీ ఎవరో స్టాఫ్ నర్సు, అంతకంటే ఏముంటుంది. కథ ఇట్లా స్లోగా నడుపుకుంటూ వెళ్తారు. ఒక కొత్త డాక్టర్లు రావటం, ఆపరేషన్లు, అపెండిసైటిస్ ఆపరేషన్ అవి కూడా చూపిస్తారు. ఇది చేయొద్దు, ఇలాంటివి చేయకూడదు, అలా అవి మాటలు 1-2 పెద్ద ఆపరేషన్లు. ఎంత క్లియర్గా థియేటర్లో వస్తువులు అమర్చటము, డాక్టర్కి అందించటము రాస్తారో. నాకేంటంటే బేసిక్గా కొంచెం మెడిసిన్ ఇంట్రెస్ట్ కదా, ఏమిటో నేను ఇలా అయిపోయాను. కానీ డాక్టర్ అవ్వాల్సిందంటారా? ఎందుకని అవ్వలేదో జయ, నాకు చాలా ఎక్కువ ఇష్టం. అన్ని ప్రొఫెషన్లోకి వెళ్ళా డాక్టర్ ఇష్టం రమ్మగారు మీకు? ఇష్టం. ఓకే. ఆపరేషన్ థియేటర్లో అలాంటి కథలు మరీ ఇష్టం నాకు. అదేలేండి, ఆ ప్రొఫెషన్ ఇష్టం కాబట్టి అది ఇంట్రెస్ట్ అనిపిస్తుంది. ఆపరేషన్ థియేటర్లు, సర్జరీలు నేను అవి ఎక్కువ చూస్తాను. ఓహో. మామూలుగా సిరీస్లు కూడా అలాంటి చూసేస్తారు. కోసేసేది, కట్టేసేది, కుట్టేసేది చూస్తా. అవి ఇష్టం నాకు ఎందుకో, అలా ఉంది. మరి వచ్చే జన్మలో డాక్టర్ అవుతానేమో చూడండి. నేను అప్పుడు కూడా కెమెరా మీతో హెల్త్ ఇంటర్వ్యూలు చేస్తాను రమ్మగారు. అప్పుడు చేద్దు కానీ అప్పుడు కూడా కెమెరా వదలవా? నేను ఎవరైనా మామూలుగా డాక్టర్ చదివి ప్రాక్టీస్ చేయట్లేదంటే నాకు చాలా బాధగా ఉంటుంది జయ. అంత కష్టపడి చదివి చెయ్యట్లేదని ఇన్నేళ్ళు అసలు డాక్టర్ కోర్స్ అంటే నిలబడి కాళ్ళు పడిపోతాయి తెలుసా జయ. ఎన్ని గంటల నుంచి ఉంటారో, ఎంత కష్టపడి చదువుతారో కదా. అంతా కష్టపడి బాధ అనిపిస్తుంది. ఎవరైనా ఈ మగపిల్లలు పెళ్లి చేసుకుని పెళ్ళాలని ఇంట్లో కూర్చోబెడతామంటే నాకు వాళ్ళని చితకొట్టేద్దాం అనిపిస్తుంది. నిజంగా నాకు నచ్చదు అసలు. అదేలేండి, అది కష్టం మీద మీకు కష్టం మీద సానుభూతి. అదే కాదు జయ, ఒక డాక్టర్ తయారవ్వాలంటే ఇప్పుడంటే ప్రైవేట్ కాలేజీలు వచ్చినాయి. మన చిన్నప్పుడు ఎన్నున్నాయి జయ. గవర్నమెంట్ డబ్బు వీళ్ళు పెట్టిన దానికంటే ఎక్కువ డబ్బు ఖర్చు అయ్యేది. అవునవును. నువ్వు తీసుకోకపోతే ఇంకోళ్ళు తీసుకునేవాళ్ళు కదా, ఇంకోళ్ళు ప్రజలకు ఉపయోగపడేవాళ్ళు కదా. అది ఎంత అవసరం డాక్టర్ సర్వీస్, మెడికల్ సర్వీస్ చాలా ఓరియంటెడ్ జాబ్స్ కదా రమ్మగారు. నాకు చాలా బాధగా ఉంటుంది. అందుకని ఈ ఆపరేషన్ థియేటర్ల సరదా ఎక్కువ అనమాట. అయితే ఈ డాక్టర్ వెంకట్ వెనకాల తిరుగుతూ ఉంటాడు, కానీ ఈ అమ్మాయికి దృష్టి అతని మీద ఉంటుంది. కొంతకాలం ఇట్లా కథ నడిపిన తర్వాత ఒకరోజు ఆ యతీంద్రని కలవడానికి ఎవరో ఒక అబ్బాయి వస్తాడు. వస్తే అదే టైంకి సరిత ఫోన్ చేసి ఒక మెసేజ్ ఇస్తుంది, అడుగుతుంది. సిస్టర్ అందరం ఉంటే పిలుస్తారంటే ఆవిడ బిజీగా ఉన్నారు, మీకు ఏదైనా ఉంటే చెప్పండి నేను రాసుకుంటానంటాడు ఈ డాక్టర్ యతీంద్ర గారు. ఆయనే రాస్తాడు. రాస్తే ఏదో అందరికీ పేర్లు పెడుతుంది కదా, హిప్పీ రావణాసురుడు వచ్చాడు అలాంటి వాక్యాలు కొన్ని చెప్తుంది అనమాట. చెప్పేసరికల్లా ఆ అమ్మాయి వస్తే ఇగో మీకు ఉత్తరం ఎవరో ఇచ్చారు మెసేజ్ అని ఆ మెసేజ్ ముందు పెడతాడు. అప్పట్లో ఇలా చేసేవాళ్ళు. ఫోన్ దగ్గరికి మనిషిని పిలవలేకపోతే వాళ్ళు చెప్పింది రాసుకుని అప్పచెప్పేవాళ్ళు అనమాట. ఎవరికైనా ఫోన్ చేయండి, అమ్మగారికి సీరియస్ అవేవో చెప్తారు కదా. వీళ్ళిద్దరు అడుగుతారు ఏమిటి ఈ మెసేజ్కి అర్థమని. ఆ రెండో కుర్రాడు ఈ అమ్మాయి వెనకాల వస్తాడు. ఓకే. అక్కడ ఇంకో అబ్బాయి ఇచ్చాడు కదా. తర్వాత ఒక రోజు తర్వాత 2 రోజుల తర్వాత సినిమాకి వెళ్తారు. సినిమాకి వెళ్తే ఈ రెండో అబ్బాయి వెనకాల కూర్చొని కనిపిస్తాడు, పలకరిస్తాడు.
పలకరించేసరికి ఎవరో చూస్తున్నాడు అబ్బాయి మనకేసి అంటే కృష్ణుడు అంటుంది. ఏమిటి నువ్వు పిచ్చకిందా, నువ్వు ఏదో మాట్లాడుతున్నావంటే అబ్బాయి కృష్ణుడిలా కనపడతాడు, చక్కగా సామన్ సాయిగా పొడుగ్గా బాగున్నాడని. సరే వచ్చి పలకరిస్తాడు. పలకరిస్తే వీళ్ళ పక్కన కూర్చుంటాడు. డాక్టర్ గారి దగ్గరికి వచ్చాడు, వాళ్ళ ఫ్రెండో ఎవరో అని చెప్తుంది. ఏం చదువుతున్నా అంటే ఎంబీ చదువుతున్నాను, బహుశా మాస్టర్ ఆఫ్ బిజినెస్ అయ్యి ఉంటుంది. ఎంబీఏ అనరు, ఎంబీ అని చెప్తారు. సెకండ్ ఇయర్ చదువుతుంటే మనకంటే చిన్నవాడైతే మాట్లాడచ్చు అనుకుంటారు వాళ్ళు. చిన్నపిల్లాడు చదువుకుంటున్నాడు కదా, కానీ కుర్రాడు అబ్బాయి వీళ్ళు పక్కన కూర్చుంటాడు. కూర్చుని వీళ్ళిద్దరు కబుర్లు వింటాడు, ఎక్కడికైనా వెళ్ళిపోదాం. అది ఏమవుతుందంటే ఈ హాస్పిటల్లో ఉండగా ఈ అమ్మాయి ఈ డాక్టర్ వెంకట్ ఏమో తన వెనకాల పడుతున్నాడు. అతన్ని ఇది చేయదు. అక్కడ డాక్టర్ కృష్ణయ్య అని ఒక ఆయన ఉంటాడు, ఆయన చాలా మర్యాదస్తుడు అనుకుంటుంది. ఒకరోజు థియేటర్లో అతనికి ఎత్తో పాటు ఒంటరిగా ఉంటే అతని ఈ అమ్మాయి మీద అఘాయిత్యం చేయబోతాడు. చేయబోయేసరికల్లా అరిచి కేకలు పెడుతుంది. ఇతను యతీంద్ర వచ్చేస్తాడు. ఆయన వస్తాడు సూపరింటెండెంట్ వచ్చి డాక్టర్ని కేకలేసి పంపిస్తాడు. ఏంటి నీ మీద ఇలాంటి కంప్లైంట్స్ వస్తున్నాయంటే ఈ పిల్ల పోట్లాడే గట్టిగా అరిచేస్తుంది అనమాట. చేసిన వాడిని వదిలేసి నన్ను విక్టిమ్ని నన్ను అడుగుతారేంటి? ఇక్కడ శీలంగా మర్యాదగా ఉండాలని అనుకునే వాళ్ళకి దారి లేదు. ఇలా ఎవడో ఒకడు వచ్చి మీద పడతాడు, మీరేమో మమ్మల్ని సంజాయిషి అడుగుతారు. అతని మీద ఇష్టం వచ్చేస్తుంది. అంతకుముందు అంతా ఎంతసేపు రూమ్ తుడిచిపెట్టి అతను వచ్చేసరికల్లా రూమ్ క్లీన్గా ఉంచి ఆపరేషన్ థియేటర్లో అతని పక్కనే నుంచుని అంటే ఒక ఇది ఉందన్నమాట, ఇన్ఫాక్చుయేషన్, ఒక ఆకర్షణ ఉంటుంది అతని మీద. అతను రివర్స్లో అడిగేసరికల్లా భరించలేకపోతుంది. ఎక్కడికైనా వెళ్దాము 4 రోజులు, నాకు విసుగ్గా ఉంది, నాకు కష్టంగా ఉంది అంటుంది. ఈ అబ్బాయి ఏమంటాడంటే నేను హైదరాబాద్ వెళ్తున్నాను, మీరు వస్తారా అంటాడు. సరే ఆలోచించుకుని సరే వెళ్దాం. చిన్నపిల్లాడు కదా, చిన్న కుర్రాడు, చదువుకుంటున్నాడని వెళ్దాం అనుకుంటారు. సరే తీసుకెళ్తాడు హైదరాబాద్కి కారులో. వెళ్తారు, ఏదైనా ఎంజాయ్ చేయాలనుకుంటారు. అయితే నేను ఎప్పుడైనా క్యావరేలు అవి ఇవి వెంటనే కానీ ఎప్పుడూ చూడలేదంటుంది. అనేసరికి ఒక బార్కి తీసుకుపోతాడు వీళ్ళని. డ్రింక్స్ ఏవో తెప్పిస్తాడు. ఇవి తాగండి అంటే ఈ 100 ఒక నోట్లో పెట్టిన, బాబోయ్ నా వల్ల కాదు, నేను తాగలేను అంటుంది. సరితకు మాత్రం ఏం లేదు, అవేంటో ట్రై చేయాలంటుంది. పిల్ల అల్లరిది కదా, తాగేసి కక్కిస్తుంది మొత్తం. సరే మోసుకెళ్తారు, ఎవరో బయటికి తీసుకెళ్తారు, ఎవరు తీసుకెళ్లారో తెలియదు. ఈ అమ్మాయినేమో యతీంద్ర వస్తాడు అక్కడికి. వచ్చి 100 అని చెప్పి ఇంకా ఏం మిగిలింది, ఇంకేం చేయాలి, చేసింది చాలదా, ఇక్కడికి వచ్చి కూర్చున్నావు అని బలవంతంగా తీసుకొస్తాడు. బయటికి తీసుకొస్తే ఈ అమ్మాయి ఆడుతుంది, మీకేం సంబంధం లేదు, మీరెవరు నన్ను అడగడానికి, మీరు అక్కడే సూపరింటెండెంట్, మీరు ఇక్కడ ఏం కాదు, నన్ను వదిలేసేయండి అంటూ. ఎందుకు కాదు, ఈ కాగితానికి సమాధానం చెప్పంటాడు. అంతకుముందు ఏం చేస్తుంది, ఆ రూమ్లో కూర్చున్నప్పుడల్లా చక్కగా రాసుకుంటుంది అనమాట, మంచిగా అందంగా చెక్కుతుంది అక్షరాలు, యతీన్ మై లవర్, ఇగో ఈ కాగితం అక్కడ ఉంది, దీనికి సమాధానం చెప్పు, అప్పుడు నేను చెప్తాను అని కొంచెం గట్టిగా, ఇట్లా ఎందుకు వచ్చావు నువ్వు అని కేకలేసరికల్లా నువ్వు ఇలా అడిగేసరికి నేను ఓర్చుకోలేకపోయానంటు. నేనేం చేయను, నాకు ముందు నుంచి నువ్వంటే ఇష్టం. ఓసారి వెంకట్తో కనపడతావు, వెంకట్ ఇంకో అమ్మాయితో కనపడతాడు కాబట్టి నేనేం అనలేను, ఒక భరించలేను నేను నువ్వెవరితోటైనా. డాక్టర్ ఒక ఆయన వస్తాడు మధ్యలో, ఒక క్రిస్టియన్ డాక్టర్ ఒక ఆయన కూడా ఏంజల్ అని ఈ పిల్ల వెనకాల తిరుగుతాడు. వాళ్ళని చూస్తే నాకు అసూయగా ఉంది, నువ్వు వేరే వాళ్ళ దగ్గర ఉంటే నేను భరించలేను. ఆ డాక్టర్ కృష్ణయ్య చేతుల్లో చూసి కూడా నీ తప్పేం లేదని నాకు తెలిసినా కూడా ఒక భరించలేని తనంతో అలా మాట్లాడాను అని చెప్పి నన్ను పెళ్లి చేసుకోమని అడుగుతాడు. సరే కాస్త నేను నిద్రమొహం పడేసరికి తీసుకెళ్ళి గదిలో దింపుతాడు. వీళ్ళు ఒక రూమ్ తీసుకుని ఉంటారు. అవి వెళ్ళిపోతూ ఆ సరితే పడుకుని ఉంటే ఆ కళ్ళ మీద ఇలా అంటాడు. ఎవరో నా కళ్ళు ముట్టుకున్నారనుకుంటుంది, అమ్మాయికి తెలియదు. తెల్లవారు నిద్ర లేచి చూసేసరికల్లా ఏముంది, సరిత వాళ్ళ నాన్నగారు వచ్చి కూర్చుని ఉంటారు అక్కడ. కాంతపోతారు, ఏం చేయాలో తెలియదు. వీళ్ళు వచ్చి హోటల్ రూమ్లో దిగితే ఇతర ఆడపిల్లలు, ఆ కాలం అది కాదు 70s కదా మరి, అక్కడి నుంచి మొహాలు కడుక్కురండి, తయారవ్వండి, ఇంటికి వెళ్ళిపోతామంటారు అని చెప్పి తీసుకెళ్తారు. ఆ డాక్టర్ ఈ లోపల ఆయన వస్తాడు యతీంద్ర, మేము మా పిల్లల్ని ఇంటికి తీసుకెళ్ళి మాట్లాడుకుంటాను లేండి డాక్టర్ గారు అని చెప్పేస్తాడు ఆయన. పిల్లలు ఇద్దరిని ఆడపిల్లలు ఇద్దరిని తీసుకుపోయి ఇంటి దగ్గర దింపుతాడు. తల్లి సంతోషిస్తుంది. సరే ఏం చేశారు ఇవన్నీ కనుక్కుని సరితే వాళ్ళ నాన్నగారు అంటారు, ఇంతంత వయసులో వచ్చేసినాయి, పెళ్ళిళ్ళు చేసేయాలి పిల్లలకి, 100 పెళ్ళి మన చేతిలో లేదు, సరితకి పెళ్లి సంబంధం కుదిరి చేసాం, అయిపోయింది ధామ్ అంటారు. అయ్యో, ఈ హాయిగా ఉన్నారు 1 సంవత్సరం 2 ఏళ్ళుగా వీళ్ళు కులాసాగా తిరుగుతూ ఎంజాయ్ చేస్తున్నారు. పెళ్ళి అంటే ఎవరో పేరు తెలియని వాడి దగ్గరికి వెళ్ళిపోవాలి, మొహం తెలియని వాడి దగ్గరికి. ఈ అమ్మాయి బావ వచ్చి పెళ్లి చేసుకుంటాడన్న ఉద్దేశంతోనే ఉంటుంది, కానీ అతను రాలేదు. వీళ్ళు స్కూల్లో ఉన్నప్పుడు వచ్చాడు, మళ్ళీ ఉత్తరాలు తప్పిస్తే మరొకట్లేదు.
ఒకవేళ బావకి ఏం చెప్తావు నువ్వు అని అడుగుతుంది. ఒకవేళ అతను వస్తే ఏం చెప్తావంటే అతనికి ఏమి నా మీద ఇంట్రెస్ట్ లేదేమో, ఎందుకంటే హాస్పిటల్ అడ్రస్కి ఒక్క ఉత్తరం కూడా రాయడు, పోస్ట్ బాక్స్కి రాస్తాడు, నర్సుకు ఉత్తరాలు రాస్తున్నాడని చుట్టుపక్కల వాళ్ళు అనుకుంటారేమోనని నన్ను అవాయిడ్ చేస్తున్నాడు బావ అని చెప్తుంది. ఓకే, చెప్తే ఏం చేస్తాడో చూద్దాం వచ్చాక. బావ అంటే అభిమానమే, నాకు రక్త సంబంధం ఎవరు లేరు, బావ తప్ప, అందరు పోయారు, కుటుంబం లేదు, చూద్దాం అనుకుంటారు. తీరా ఏమవుతుంది, సాయంకాలం పెళ్లి వాళ్ళు వస్తారని చెప్పి చూస్తుంటే కారులో ఇంచి ఆ మహేంద్ర దిగుతాడు. ఎవరు ఈ అబ్బాయి, వీళ్ళని తీసుకొచ్చాడు కదా, మహి అని పిలుస్తుంటారు వాడిని, మహేంద్ర అబ్బాయి పేరు. దిగేసరికి చిన్నోడు అనుకుంటున్నారు. వచ్చేసరికి ఇగో ఎవరో పెళ్ళికొడు కాదు మన ఫ్రెండే వచ్చాడని పరిగెత్తుకుంటూ వెళ్తే హాయ్ మహి అనుకుంటూ వెళ్ళేసరికి లోపల నుంచి ఇంకొక ఆవిడ దిగుతుంది. ఒక ఆవిడ వస్తుంది ఆ కుర్రాడితో పాటు. ఓకే, వీళ్ళిద్దరు పెళ్లి చూపులకు వచ్చారు. ఇదేమి నువ్వు ఇంజనీర్వా, నువ్వు ఏదో చదువుకుంటానని చెప్పావు కదా అంటారు. వాడు ఆల్రెడీ ఇంజనీరింగ్ చదివి 2 ఏళ్ళు ఉద్యోగం చేసి ఇప్పుడు MBAలో చేరాడు. ఆవిడ ఈ సరిత వాళ్ళ అమ్మగారికి ఫ్రెండ్, చిన్నప్పటి ఫ్రెండ్స్. సరే సంబంధం కుదిరిపోయింది. ఇప్పుడు ఈ మహేంద్ర సరిత కాబోయే మొగుడు, పెళ్లికి సంబంధం కుదిర్చేశారు. వాడు తెలుసుకునే వీళ్ళ వెనకాల పడ్డాడు అనమాట. అదే సరే సంబంధం ఓకే చేసేసారు, ఇంకా కొంచెం టైం పడుతుంది. మళ్ళీ ఇద్దరు సొంత ఊరు చేరతారు. ఈ ఊరు ఉద్యోగాలకి, అమ్మాయి స్కూల్కి, ఈ అమ్మాయి హాస్పిటల్కి. అక్కడి నుంచి హాస్పిటల్కి వెళ్ళేసరికల్లా ఆ హాస్పిటల్లో స్టాఫ్ అందరూ చెప్తారు డాక్టర్ కృష్ణ మీద ఇది తీసుకున్నారు, యాక్షన్ తీసుకున్నారు, పోలీస్ రిపోర్ట్ ఇవ్వమన్నారు మిగిలిన వాళ్ళు. రిపోర్ట్ ఇస్తే అమ్మాయి కోర్టుకు రావాలి కాబట్టి అలా వద్దని పనిష్మెంట్ కింద ఏదో వేరే ఊరు వేసేసారు, కృష్ణయ్యని చేసేసారని చెప్తారు. అక్కడికి వెళ్తుంది మళ్ళీ యతీంద్రని కలవడానికి వెళ్తే అతను ఏమంటాడంటే సింపుల్గా పెళ్లి చేసుకుందాం, పెద్దవాడిని అయిపోయి ఇట్లా పీటల మీద పెళ్ళిళ్ళు అవి వద్దు, రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందామంటే అమ్మాయికి ఎవరున్నారు ముందు వెనక, హాస్పిటల్ వాళ్ళందరికీ పార్టీ ఇద్దాం అనుకుంటారు. సరే పెళ్లి సంగతి మాట్లాడుకుని వచ్చే వారం 2-3 రోజుల్లో మా అక్కయ్య బావ నన్ను పెంచారు, అమ్మా నాన్న లేరు నాకు, మా అక్క బావ వస్తారు, ఆయన ఫారిన్లో ఉన్నారు బావగారు, రేపు ఎల్లుండి వస్తున్నారు, ఎల్లుండి మనం వాళ్ళని కలిసి రిజిస్టర్ మ్యారేజ్ చేసేసుకుందామని చెప్తారు. ఈ ఇంటికి వెళ్ళేసరికల్లా వీళ్ళిద్దరు పక్కపక్క నవ్వేసుకుంటూ ఉంటారనమాట. ఏమిటి నా అడ్రస్ మారిపోతుంది, కొద్ది రోజుల్లో సూపరింటెండెంట్ గారి ఇంటికి చేరుతుంది, నర్సులతో ప్రణయం సాగిచ్చారని చెప్పుకుంటారు, నీవు పక్కపక్క నవ్వుకుంటూ ఉంటారు. వచ్చి ఒక మనిషి గుమ్మంలో నుంచుంటాడు. తీరా చూస్తే ఈ వందన వాళ్ళ బావ. నిర్ఘాంతపోతారు, ఏమిటి పెళ్ళి కుదుర్చుకున్నాక ఇప్పుడు ఇతను వస్తే ఏం చెప్పాలి, కాసేపు మాట్లాడాలంటే సరే ఎక్కడ మాట్లాడాలి, ఈ ఇల్లంతా ఇరుక ఉంది, మేడ మీదకి వెళ్దామని మేడ మీద చాపేసుకుని కూర్చుంటారు. సరితా నువ్వు కూడా రా అని తీసుకుపోతాడు. ఇప్పుడు నేను సైన్యంలో ఉన్నా కదా, నాకు ఏదైనా అయ్యిందంటే నువ్వేం చేస్తావు అంటాడు. నువ్వు బతుకుంటావా వందన అని అడుగుతాడు. వందన అంటుంది, బాబా నువ్వు చాలా క్లోజు, రక్త సంబంధం, నువ్వంటే ఎంతో అపేక్ష, అయ్యో నా ఆత్మబంధువు పోయాడని బాధపడతాను కానీ నీకోసం నేను చనిపోలేను బాబా అంటే ఇప్పుడు చెప్తాడు అతను, నేను ఆల్రెడీ పెళ్లి చేసేసుకున్నాను. ఓహో, అది నీకు ఎట్లా చెప్పాలి, నా మీద ఆశ పెట్టుకుని ఉంటావు, చిన్నపిల్లవి, నేను నీకు ఎట్లా చెప్పాలా అని బాధపడుతున్నాను. నువ్వు నా కోసం ప్రాణం పెట్టకపోతే నాకే భయము లేదు. ఇప్పుడు నా మీద నేను పెళ్లి చేసుకున్నానంటే ఈ పిల్ల ప్రాణత్యాగం చేస్తానంటే ఆ కాలం అది అప్పటి కాలం అది, ప్రాణత్యాగాల కాలం, సూసైడ్ చేసేసుకోవటం. అందుకని సరే ఒప్పించుకుని మళ్ళీ వచ్చినప్పుడు సబితని తీసుకొస్తాను, మా సీనియర్ కూతురు, ఆమె నన్ను పిచ్చిగా ప్రేమించింది, నా కోసం ప్రాణత్యాగానికైనా సిద్ధపడింది, అందుకని పెళ్లి చేసేసుకున్నాను, ఈసారి వచ్చినప్పుడు తీసుకొస్తానంటాడు. ఆడపిల్లలిద్దరికీ చెరో 1000 రూపాయలు చేతిలో పెట్టి, వాళ్ళ ఇంట్లో పని మనిషి ఉంటే దానికి కూడా 10 రూపాయలు చేతిలో పెట్టి మళ్ళీ కలుస్తానని వెళ్ళిపోతాడు. సరే అమ్మాయిలు ఇద్దరు తర్వాత 2-3 రోజుల తర్వాత మా అక్క బావ వస్తారన్నారుగా, రైల్వే స్టేషన్కి వెళ్తారు. రైల్వే స్టేషన్కి వెళ్తే సరే రైలు ఆగింది, యతీంద్ర కూడా వస్తాడు. ఒక పెద్ద ఆయన దిగుతారు ముందు, యతీంద్ర వెళ్ళి ఆయన కావలించుకుంటాడు. ఆయన వెనకాల నుంచి ఒక ఆవిడ దిగుతుంది, ఆవిడెవరు, మహేంద్ర వాళ్ళ అమ్మ. ఓహో, వాళ్ళిద్దరు వెనకాల నుంచి మహేంద్ర దిగుతాడు. డాడీ ఇదిగో ఇది నాది అని ఆ సరితను చూపిస్తాడు. ఓహో, ఈ యతీంద్ర మహేంద్ర మేనమామ మేనల్లుడు, వాళ్ళ అక్క కొడుకు. అక్క బావని ఇతన్ని పెంచుతారు. ఈయన పెద్దవాడు, ఏజ్ గ్యాప్ ఉంది. అప్పటి రోజుల్లో 10-12 ఏళ్ల గ్యాప్లో పెళ్లి చేసుకోవటం అసలు విషయమే కాదు, అసలు విషయం కాదు. 15-20 ఇయర్స్ గ్యాప్లో కూడా పెళ్ళిళ్ళు చేసుకునేవారు. ఆడవాళ్ళు ఆసక్తి చూపించి కూడా 10-12 ఇయర్స్ గ్యాప్లో పెళ్లి చేసుకునేవాళ్ళు.
ఇప్పుడు ఈ 120 ఇయర్స్ది. ఆయన సీనియర్ డాక్టర్, సూపర్ స్పెషాలిటీ చేసిన డాక్టర్ అంటే 33-35 ఏళ్ళు ఉంటాయిగా ఈజీగా. సరే, తర్వాత హాయిగా పెళ్ళిళ్ళు అయిపోతాయి, హాయిగా ఉంటారు. ఈ రైల్వే స్టేషన్ సీనే ఈ కథకి ఎండింగ్. ఓకే. ఈ అమ్మాయిలు ఇద్దరు ఎలాంటి లివింగ్లో ఉన్నారు అది చూపిస్తారు. దొరికితే తప్పకుండా చదవండి. ఇంకో కథ కూడా ఉదాత్త చరిత్రలు కూడా చాలా బాగుంటుంది వీరిది. మళ్ళీ చెప్దాం ఇంకొకసారి. తప్పకుండా రమ్మగారు. నమస్తే. నమస్తే జయ. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. ఏదైనా చందమామ కథ చెప్తారా? అడగని సహాయం కథ చెప్తాం. బాగుందిగా. అడగకుండా ఏమైనా సహాయాలు లభిస్తాయో జయ? అసలు అది మనకు తెలియకుండానే జరిగిపోతుంది రమ్మగారు. ఒక్కోసారి నిజంగా లభిస్తాయి అనిపిస్తుంది కాదా? అవును, అడగకుండానే వచ్చేస్తుంది. మనం ఎక్స్పెక్ట్ చేస్తే చాలా లేట్ అయిపోతుందండి. మనం ఎక్స్పెక్ట్ చేయకపోతే తొందరగా అవుతుంది. అదే, అలా కూడా అవ్వచ్చు. ఇది భలే వెరైటీగా ఉంటుంది. మా ఊళ్ళో ఒక భూస్వామి ఒక ఆయన ఉండేవాడట. అయితే ఆయన భార్య భలే బుద్ధిమంతురాలు, చాలా పనిచేసేదట. పనివాళ్ళని పెట్టుకోవచ్చు, కానీ ఆవిడకి పనివాళ్ళ మీద పెద్ద ఆసక్తి ఉండేది కదా. ఆయన కూడా ఒప్పుకునేవాడు కాదు బహుశా. ఆవిడ ఇంటిల్లి పాతికి వంట చేసి, సామాన్లు అవి తోముకుని, దొడ్లు వాకుళ్ళు పూడ్చుకుని, ఆ కాలంలో బట్టలు రాట్నం వడికే పని, నూలు వడుక్కోవటం అదో పెద్ద పని. నూలు కూడా ఆవిడే ఉడికేది, చేసేది. రాత్రిపూట అందరు పడుకున్నాక రాట్నం తిప్పుతూ నూలు పడుకుంటూ ఉండేది. అలా చేయగా కొన్నాళ్ళకి విసుగొచ్చింది. ఆవిడ ఏం చేసింది, ఒకనాటి రాత్రి భర్తకి భోజనం పెట్టి పడుకోబెట్టేసింది. ఆయన నిద్రపోతున్నాడు. ఈవిడే ఏదో ఒక కొత్త చీర నేయించుకోవాలనుకుని దానికి ఒక నూలు కావాలి. సరే, రాట్నం తిప్పుతూ ఏమనుకుంది, ఎవరైనా సహాయం చేస్తే బాగుండు. అప్పుడప్పుడు అనిపిస్తుంది కదా, అవును, ఎవరైనా సాయం చేస్తే బాగుండు, చేసుకోలేకపోతున్నాను ఒక్కదాన్నే అనుకుంటే తలుపు 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 అని ఎవరో తలుపు కొట్టారు. ఇప్పుడు ఏమిట్రా అని ఈవిడ వెళ్ళి తలుపు తీసింది. ఆశ్చర్యపోయింది. ఎంతోమంది మరుగుజ్జు వాళ్ళు ఉన్నారు వాకిట్లో. ఆడవాళ్ళు అందరూ చక్కగా చీరలు కట్టుకుని చిలకలాగా తలలు దూకుని చుట్టూతా పువ్వులు పెట్టుకుని ఉన్నారు. వీళ్ళు ఏంటంటే, వీళ్ళున్న ఊరికి దూరంగా ఒక కొండ ఉంది, జక్కుల మిట్ట దాని పేరు. ఆ జక్కుల మిట్ట మీద యక్షిణులు ఉంటారట. ఓకే. యక్షిణులు పిలవకుండానే వస్తారు, ఇట్లా ఇలా అనుకుంటే వచ్చేస్తారు. వాళ్ళంతా మరుగుజ్జుగా ఉంటారు, ఆడవాళ్ళు అందరూ. లోపలికి బిలబిల్లాడుతూ వచ్చేసారు. లోపలికి వచ్చేసి నీకు సాయం చేయడానికి వచ్చామని చెప్పారు. చెప్పాక ఏమన్నారు, మాకేం చేయక్కర్లా, నువ్వు వండి పెట్టు ఏదైనా నోటికి తినటానికి అన్నారు. అక్కడి నుంచి ఈవిడ రాట్నం వడకటం మొదలుపెట్టింది కదా. ఒక ఆవిడ చకచక అన్ని విడదీసేసింది. రెండో ఆవిడ వాటిని దారానికి చుట్టడం మొదలుపెట్టింది. మూడో ఆవిడ రాట్నం తిప్పుతుంది. రాట్నం మించి వచ్చిన దాన్ని ఇంకొక ఆవిడ దీనికి చుడుతుంది, ఉండలాగా చుడుతున్నారు. అందరూ తలా ఒక పని చేయటం మొదలుపెట్టారు. ఈవిడ చేసుకోలేకపోతున్న పనులనే కదా, బియ్యం ఎరుతోంది ఒక ఆవిడ, జల్లిస్తోంది ఒక ఆవిడ, వీళ్ళంతా చేసేస్తున్నారు. ఈవిడ ఏం చేసింది, ఇంకా పొయ్యి రాజేసి వంట చేయటం మొదలుపెట్టింది. ఇక ఎన్ని వండిందో వండినట్టు తినేస్తున్నారు. చూస్తే పిచ్చుకలాగా ఇంతంతే ఉన్నారు. పని అలా చేస్తూనే ఉన్నారు. ఏంటి ఎప్పటికీ వెళ్ళటల్లా, ఇప్పటికీ ఆపటల్లా పని చేస్తున్నారు, తింటున్నారు. వండినట్టే ఉంది. తెల్లవారవుతోంది. వీళ్ళని ఎట్లా పంపాలో ఆవిడకి తెలియలే. పిలవకుండా వచ్చేసారు కదా, వాళ్ళు ఎవరి దారిని వాళ్ళు పని చేసేసుకుంటున్నారు. సరే, ఏం చేసింది, పక్కింట్లో ఒక ముసలమ్మకి ఈ యక్షుణుల కథలు తెలుసు. ఆవిడ చెప్తుండేది. అసలు వీళ్ళెవరు ఊరికే ఊహ తెలుసు, కానీ ఏనాడు ఈవిడ వాళ్ళని చూసింది కాదు. అక్కడి నుంచి వెనకాల సందులోంచి పొయ్యి మీద ఇది పెట్టి బెల్లపాకం పెట్టి అది మరుగుతుంటే తీపి వాసన వస్తుందిగా. ఈవిడేదో వండుతోంది అనుకుంటున్నారు వాళ్ళంతా. చటుక్కును వెనకాల దొడ్లోంచి వెళ్ళి వెనకాల పక్కింటి వాళ్ళ పెరటి తలుపు కొట్టి అవ్వ అని కేకేసి ఏం చేయను, వీళ్ళు ఒక 6-7 వచ్చారు. వాళ్ళు తిన్నవాళ్ళు తిన్నట్టుగానే తింటున్నారు, పని చేసినట్టే ఉన్నారు, ఎటా పోతారో తెలియకుండా ఉంది, నేనేం చేయను అంది. ఓసిని దుంపదగా వాళ్ళని పిలవనే కూడదే, వస్తే ఇంకా పోరు, వాళ్ళు మీ ఇల్లు పట్టారంటే ఇక తింటూనే ఉంటారు. నువ్వు వండుతూనే ఉండాలి, పని చేసి పెడతారు, నువ్వు వండుకుంటూ ఉండాలి. ఓ పని చెయ్యి, వాకిట్లోకి వెళ్ళి జక్కుల ముట్ట అంటుకుంది అని కేకలు పెట్టు, వెళ్తారు వాళ్ళు. అప్పుడు వాళ్ళు చేస్తున్న పనులన్నీ తిరగేసి పెట్టేసి అని చెప్పింది. ఈ అమ్మాయి ఏం చేసింది, వాకిలి గుమ్మం దగ్గరికి వెళ్ళి పెద్ద కేకలు పెట్టింది. అయ్యో కిటికీలోంచి చూస్తే జక్కుల మిట్ట అంటుకుంది, ఇంకేముంది కొండంతా అంటుకుపోయింది, పొగ వచ్చేస్తుంది, మంట వచ్చేస్తుందని కేకలు పెట్టింది.
ఈ పని చేస్తున్న 6 ఆడవాళ్ళు చటుక్కుని చేస్తున్న పని వదిలిపెట్టారు. జక్కుల మిట్టలోనే వాళ్ళ ఫ్యామిలీస్ అన్నీ ఉంటాయి, ఓహో సంసారాలు. దాంతో తలుపులు తీసి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయారు ఒకళ్ళు వెనకాల ఒకళ్ళు. వెళ్ళంగానే అమ్మాయి ఏం చేసింది, ఆవిడ కదురు పెట్టి చుడుతోంది ఒక ఆవిడ, ఇట్లా దాన్ని ఇట్లా తిరగేసి పెట్టింది. జల్లెడతో పని చేస్తుంటే జల్లెడ తిరగేసి పెట్టేసింది. ఈ రాట్నానికి తిప్పేందుకు ఒకటి ఉంటుంది, దాన్ని తీసి పక్కకు పెట్టేసింది. మొత్తం సామాన్లు, వాళ్ళు పనిచేస్తున్న సామాన్లు అన్నీ బోర్లించేసింది. జక్కుల ముట్ట దాకా వెళ్ళిన ఈ 6 ఆడవాళ్ళు చూసుకున్నారు, జక్కుల ముట్ట మండట్ల. పరిగెత్తుకుంటూ మళ్ళీ వెనక్కి వచ్చేసారు. పరిగెత్తారు, తలుపు కొట్టారు. తలుపు కొడితే తలుపు తీయలే అమ్మాయి. ఈ ఒక బయట ఉన్నాడు, ఓ కదురా రావే తలుపు తీయవేని తను పనిచేస్తూ వదిలిపెట్టిన కదురుని పిలుస్తోంది. ఆ కదురు తిరగేస్తుందిగా, అది కనుక మామూలుగా ఉంటుంటే నడిచొచ్చి తలుపు తీసేస్తుంది అది. ఓహో ఓ రాట్నం ఇటు రావే తలుపు తీవే అని ఇంకోటి పిలిచింది. రాట్నాన్ని ఆపేసి సీలోడు తీసి పక్కన పెట్టేసింది. అన్నీ అయిపోయాక ఈవిడికి పొయ్యి వెలిగించడానికి సహాయం చేసింది ఒక ఆవిడ. ఆవిడ చెప్పింది, వస్తే కొరివి మండుతున్నావా, దా వచ్చి తలుపు తీ అనగానే పొయ్యి మండుతోంది ఓ పక్కన. ఆ మండుతున్నది ఒక పొయ్యిలోంచి ఒక పుల్ల ఓ పక్కన కోసం అంటుంది, లేచి వచ్చేసి అప్పో తలుపు తీయటానికి వచ్చేసరికి ఈవిడేం చేసింది, ఓ చెంబెడి నీళ్ళు ఎత్తి దాన్ని ఎత్తి మీద పోసి కొరివి మీద, ఆ మండుతున్న దాని మీద. అది కాస్త ఢామని కింద పడిపోయింది, ఆరిపోయింది. లేకపోతే అది వెళ్ళిపోయేది. ఇక ఈ 6 బయట నుంచి కేకలు పెట్టారా, ఓ గోల చేశారా, చిన్న గోల కాదు, అరుపులు గందరగోళం. ఈ అరుపులకి పొద్దున ముందు రాత్రంతా అర్ధరాత్రంతా పని చేస్తుంటే మొగుడు లేవల ఇంత పని శబ్దానికి. ఈ అరుపులు కేకలకి లేచేసరికల్లా ఈవిని చూసి హాల్లో అంతా ఓ పక్కన బియ్యం జల్లించి పెట్టున్నాయి, ఓ పక్కన రాట్నం, ఓ పక్కన తాన్లు వేట్లు మేలుగా బేలుగా ఉన్న ఇదంతా చూసి, ఏమిటే హడావిడి, ఎవరే వాకిట్లోని వాకిలి తలుపు తీసాయి. మోగ మనిషి కనపడితే మాయమైపోతారు వాళ్ళు. ఓహో మొత్తం వెళ్ళిపోయారు ఒక్క దెబ్బకి. వాకిట్లో ఎవరు లేరు, ఇప్పటిదాకా ఇన్ని కేకలు వచ్చినా ఎవరు లేరేమిటే అన్నారు. ఆవిడేం చేసింది, ఏదో లేండి ఎవరో మాట్లాడుకుంటూ పోతున్నారు అంతే, మీరు పోయి పడుకోండి, తెల్లవారు 5 కదా అయింది. ఆవిడ మెల్లిగా రాట్నము సామాన్లు అన్నీ సవరించుకుని వాళ్ళని తీసి పెట్టారు కదా దారం నూలంతా, ఆ నూలంతా సవరించి పక్కకు పెట్టుకుంది. ఎవరైనా సహాయం చేస్తే బాగుండు అని మాట మాత్రం ఇంకెప్పుడు మాట్లాడకూడదు అని దండం పెట్టుకుంది. ఇల్లంతా తీపి వాసనలు వస్తుంటే భర్త అడిగాడు పొద్దున, ఏముండేవే రాత్రి అని. ఏం వండినట్టు తినేశారు అందరూ కదా. ఆ తర్వాత ఇంకా ఎప్పుడు ఆ జక్కుల మిట్ట మీద నుంచి వీళ్ళింటి దగ్గరికి ఎవరు రాల, మగవాడు కనపడతాడని రావడం మానేశారనమాట. కథ కంచికి మనం ఇంటికి. చిట్టి స్టోరీ బాగుంది, అది వెరైటీగా ఉంది కదా, మనకు అసలు తెలియదు ఇలాంటివి. ఇది 56, 55 కాలంలో చందమామలో వచ్చిన కథ. అబ్బా చాలా బాగుంది రమగారు. నమస్తే. నమస్తే. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనం విక్రమ బేతాళ కథలు ఒరిజినల్ సిరీస్ చెప్పుకుంటున్నాం. ఈరోజు ఏం చెప్తున్నారు? పట్టువదలని విక్రమార్కుడు మళ్ళీ వెనక్కి నడిచాడు, చెట్టెక్కాడు, కళేబరాన్ని భుజం మీద వేసుకున్నాడు. కళేబరంతో పాటు ఆవహించి ఉన్న భేతాళుడు కూడా విక్రమార్కుడు వెనకాలే వచ్చేసాడు. రాజుని చెప్పాడు, ఒక కొత్త కథ చెప్తాను నీకు, మార్గాయాసం తెలియకుండా ఓ కథ చెప్తాను, చివరి ప్రశ్నకి సమాధానం చెప్పాలి. ఎలా? సరే ఏం చెప్పాడు? పూర్వం అట ఇది ఉజ్జయిని నగరంలో ఒక యువకుడు ఉండేవాడు. వాడి పేరు దేవశర్మ. అయితే ఏమైందట, వాళ్ళ నాన్న చాలా ఉత్తముడు, చాలా ఆస్తి స్వాస్థ్యబోళ్ళని ఉన్నాయి వాళ్ళకి. ఆయన చాలా అతిలోక సౌందర్యవతి అయిన ఒక పిల్లని తెచ్చి వీడికి ఇచ్చి పెళ్లి చేశాడు. హరిశర్మ, దేవశర్మ గారి కొడుకు హరిశర్మ మన కథకి హీరో. ఈ హరిశర్మకి ఎంత అందమైన పిల్లని తెచ్చి పెళ్లి చేశాడో ఆయన, అసలు మామూలు సౌందర్యం కాదట. ఇక భార్యాలోలత్వంగానే ఉండేవాడు అతను, ఆ పెళ్ళాన్ని వదిలిపెట్టకుండా, ఆమె అందాన్ని పట్టలేక. పరమాద్భుత సౌందర్యవతి. ఒకనాడు ఈ వివాహమైన కొంతకాలానికి మేడ మీద, ఒక ఎండాకాలంలో భార్య భర్త ఇద్దరు పైన మేడ మీద 2-3 ఫ్లోర్ల పైన చక్కగా వెన్నెల పాన్ వేసుకుని హాయిగా పడుకుని ఉండగా, ఒక మదనవేగుడు అనే ఒక గంధర్వుడు ఆ దారిన ఆకాశ మార్గంలో వెళ్తూ ఈ మహాద్భుత సౌందర్యవతిగా ఉన్నటువంటి ఈవిడ్ని తీసుకెళ్ళిపోయాడు. ఈయన చూస్తూనే ఉన్నాడు. ఇక భార్య కోసం అలమటించిపోయాడు అతను. ఎంత ఏడ్చాడో, నా భార్యో అని. ఇక్కడ స్నానం చేసేది, ఇక్కడ పడుకునేది, ఇక్కడ నుంచునేది, ఇక్కడ తలుదుకునేది, ఇక్కడ పువ్వులు పెట్టుకుంటే మా ఆవిడ అంత బాగుండేది, ఇంత బాగుండేది, అట్లా అలా తలుచుకుని ఎంత పిచ్చుకుపోయేవాడు. జనం వెతకడానికి ఎక్కడ వెతుకుతారు, గంధర్వుడు ఎత్తుకుపోయాడు.
మనుషులు వెతికిపోయారనుకో, పోనీ వెళ్ళి ఆ యుద్ధమో ఇంకోటో చేస్తారు. గంధర్వులతో ఏం చేస్తారు? సరే ఇలా గడిచిపోయింది కొన్నాళ్ళు. అతను చాలా దిగులుగా భార్యా విరహంతో చిక్కి శల్యమైపోయి అలా ఉండేవాడు. అయితే ఇప్పుడు ఇలాంటి వాళ్ళు కనిపిస్తున్నారు ఎవరైనా భార్య విరహం, హమయ్య ఊరెళ్ళిన చాలు మిగిలిన వాళ్ళు చుట్టుపక్కల ఏమన్నారు, ఎందుకురా ఏడుస్తావు, పెళ్ళని చచ్చిపోయిన వాళ్ళగా ఏడవకు, ఎక్కడో చోట బతికే ఉంది కదా, పోనీను నీకంటే గంధర్వుడు ఇంకా బాగా చూసుకుంటాడు, మీ ఆవిడ ఇంకా సంతోషంగా ఉంటుంది గంధర్వ లోకంలో, అలాగని సంతోషపడి ఇంకో పిల్లని పెళ్లి చేసుకుని కాస్త సంసారం ముందుకు తీసుకెళ్ళు, మీ నాన్న అమ్మ పెద్దవాళ్ళు అయిపోయారని అందరూ చెప్పినా అతను వినలా. ఈ కొడుకు మీద దిగులతో తల్లిదండ్రి కాలం చేశారు. ఇతను ఏం చేశాడంటే తనకున్న ఆస్తి స్వాస్తి అన్నీ దానాలు చేశాడు. వీటి మీద ఆసక్తి లేదు అతనికి. దేశ దిమ్మరిగా తిరగడం మొదలుపెట్టాడు. అట్లా తిరుగుతూ ఉండేవాడు. కొన్నాళ్ళకి ఒంటి మీద బట్టలు చిరిగిపోయి గడ్డం పెరిగిపోయి ఒక బిచ్చగాడి బికారి అవతారంలో ఉండేవాడు పాపం. అట్లా తిరుగుతూ ఏదో ఒక నగరానికి చేరాడు. చేరితే ఏమైంది, ఇతను చేరిన ఆ నగరంలో ఒక సత్రం దగ్గరికి చేరాడు. ఆ సత్రం అధికారి పేరు పద్మనాభుడు. ఆ పూట ఆయన భార్య ఏదో నోము చేసుకుంటుంటే సరే చాలామందికి భోజనాలు పెట్టారు. సత్రం కూడా అన్నదాన సత్రాలు ఉంటాయి, రాజులు వాళ్ళు మెయింటైన్ చేసేవి, కొన్ని కుటుంబాల ట్రస్ట్లు మేనేజ్ చేసేవి అవి ఉంటాయి కదా. సరే ఏమైంది, అందరు భోజనాలు అవి అవుతున్నాయి. సత్రం అధికారి భార్య బయట వచ్చి నుంచుంది ఆవిడ గుమ్మల్లో. సత్రము ఉంది, ఇల్లు ఉంది, పక్కపక్కనే ఉన్నాయి అన్నమాట. బయటకు వచ్చి నుంచుని చూస్తే ఈ బికారిగా దీనంగా ఉన్న అతను అరుగు మీద వచ్చి కూర్చున్నాడు ఈ హరిశర్మ. ఆవిడేమనుకుంది, అయ్యో పాపం అందరికీ ఏదో దరిపోయే వాళ్ళకి అన్నం పెడుతున్నాం, వీడు అసలు పాపం అన్నార్తుడు, ఇలాంటి వాడికి అన్నం పెడితే కదా మనకి పుణ్యం వచ్చేది అని సరే లోపలికి చూస్తే అప్పుడే అన్నాలు చివరి పెరుగన్నాల్లోకి వచ్చారు. అంతా విస్తర్లు, కొంతమంది లేచిన వాళ్ళు, కొంతమంది లేవని వాళ్ళు, గందరగోళంగా అంతా అంటూ మంగళం హైరాణగా. ఆవిడేమనుకుంది, సరే గబగబా లోపలికి వెళ్ళి ఓ విస్తర్ నిండా చక్కగా పాయసం పెట్టి దాన్ని ధారాళంగా నెయ్యేసి పట్టుకొచ్చి ఈయనకి చేతిలో పెట్టింది. అయ్యా మీరు ఆకలిగా ఉన్నట్టున్నారు, వెంటనే వడ్డించడానికి ఇంకా సత్రం అంతా శుభ్రం అవ్వలేదు, ఇంకా అన్నాలు తింటున్నారు, ఇంకా భోజనాలు చేస్తున్నారు, కొంతమంది లేచారు, ఎంగిలిగా ఉంది, అంచేత మీరేం చేస్తారంటే కొంచెం అవతలగా తీసుకెళ్ళి ఎక్కడైనా కూర్చుని స్థిమితంగా తినండి అని చెప్పింది. అంటే లేట్ అయిపోతుంది, నువ్వు ఆకలితో ఉన్నట్టున్నావు అని భావించి పళ్ళెంలో పెట్టి చక్కగా నెయ్యి కూడా వేసి ఆకులో పెట్టి ఇచ్చింది. ఈయనది పుచ్చుకున్నాడు. సరే ఎవరైనా అయాచితంగా అన్నం పెడితే తినద్దు, అన్నం తినాలి, అన్నాన్ని గౌరవించాలి. ఈ అన్నం పుచ్చుకుని వెళ్ళాడు. అక్కడ ఏదో ఒక దిగుడు బావి ఉంది. ఈ అన్నాన్ని ఆ గట్టు మీద పెట్టి దిగుడు బావిలోకి దిగాడు. కాళ్ళు చేతులు కట్టుకున్నాడు, మొహం మీద కాసిన నీళ్ళు చల్లుకున్నాడు, కాసిన మంచినీళ్ళు తాగాడు, లేచి పైకి వచ్చేసి పాయసం తిందాం అనుకున్నాడు. ఆవిడ ఏం చేసింది, ఆకులో పాయసం పెట్టింది, పైన నెయ్యి వేసింది. ఇంతలో ఒక విచిత్రం జరిగిందట. ఏం జరిగింది, ఆ సమీపంగా ఉన్న చుట్టుపక్కల ఉన్న చెట్లలోంచి ఒక తాచుపాముని ఒక గద్ద ముక్కును గరుచుకుంది. పైనుంచి వెళ్తుంది గద్ద, కింద పాము కనపడింది. ఏం చేసింది, ముక్కును గరుచుకోవడం కాదు, గోళ్ళతోటి పట్టి లేపింది తను తినడానికి. పాము విలవిల్లాడుతూ ఏం చేసింది, ఈ గద్ద తాలూకు కాళ్ళని చుట్టేసింది. గద్ద ఎగిరిపోతుంది, పాము దాని కాళ్ళని పట్టుకుని వేళ్లాడుతుంది. అయితే ఈ తన్నుకులాడుతున్నప్పుడు పాము కోరల్లోంచి విషం జారి ఆకాశం నుంచి భూమి మీదకి పడింది. ఆ పడ్డం ఎక్కడ పడింది, ఈయన పాయసంతో ఉన్న ఆకు పెట్టాడా, ఆ పాయసం మీద పడింది. పాము సర్పం తాలూకు విషం డైరెక్ట్గా. ఈయనకేం తెలుసు, ఈ పైన అన్నం నెయ్యి వేసింది కదా, ఆ చేయికడికి వచ్చాడు, ఒకసారి అంతా కలేసాడు, నెయ్యి ఉంది కదా, తినేసాడు. తినేస్తే ఒక 5 నిమిషాల్లో తెలిసిపోయింది అతనికి, లోపలికి ఏదో వెళ్ళకూడని పదార్థం వెళ్ళిపోయింది. కడుపులో నొప్పి, గొంతులో మంట, విలవిల్లాడిపోతున్నాడు, తణుకులాడిపోతున్నాడు ప్రాణం కోసం. అతనికి ఏమర్థమైందంటే తను తిన్న ఆహారంలో విషం ఉంది అని అర్థమైంది. అట్లాగే ఎలాగో పడుతూ లేస్తూ ఆ సత్రం వాకిట్లోకి వెళ్ళి పడిపోయాడు. లోపల నుంచి వాళ్ళు పరిగెత్తుకొచ్చారు ఆ పద్మనాభుడు భార్య. ఆయన ఏమైందంటే, అమ్మ మీరు పెట్టిన అన్నంలో విషం ఉందమ్మా, నేను చచ్చిపోతున్నాను, నాకు లోపల ఏదో అయిపోతుంది అన్నాడు. తన్నుకులాడిపోయాడు, మామూలుగా కాదు. ఇంకా ఒక 5-10 నిమిషాలు ఈలోపైంది. పద్మనాభుడు కంగారు పడి, ఇప్పుడు మనం 108కి ఫోన్ చేస్తాం, వైద్యుడి కోసం కబురు చేశాడు. అటు ఇటు గాబరాగా పరిగెత్తారు. విషం పెట్టడం ఏమిటి, పైగా ఈవిడ ఇట్లా ఎందుకు పెట్టింది, అందరికి లోపల సత్రంలో పెడతారు, వీడికి ఒక్కడికి ఆకులో పెట్టి ఎందుకు ఇచ్చింది అని చుట్టుపక్కల జనాలంతా నానా మాటలు మాట్లాడేసుకుంటారు కదా, రకరకాల మాటలు జరిగిపోతున్నాయి. సరే ఇంకొక నిమిషంలో వైద్యుడు వస్తాడనగా ఈ హరిశర్మ కాస్త ప్రాణం వదిలిపెట్టేశాడు. అయ్యో చచ్చిపోయాడు. చచ్చిపోయేసరికల్లా నిర్ఘాంతపోయారు జనం అంతా. ఈయన పద్మనాభుడు పాపిస్తానా, నీ వల్ల
ఒక బ్రాహ్మడు చచ్చిపోయాడు. విషాన్నం ఎందుకు పెట్టావో నీ దగ్గర సమాధానం లేదు. బ్రాహ్మణ హత్యాపాతకం బ్రహ్మహత్యాపాతకం నా నెత్తికి చుట్టావు నువ్వు. ఎందుకంటే భార్య పెట్టిందంటే భార్య తప్పులు భర్తవి, అంతే. భార్య ఖర్చు పెట్టే సంపదంతా భర్తది. ఈ పాపంలో నాకు భాగం ఇస్తావా నువ్వు, పో నా ఇంట్లో నుంచి వెళ్ళిపోమన్నాడు. చుట్టుపక్కల జనమంతా హాహాకారాలు చేశారు. కానీ ఏమనాలి ఇప్పుడు? బ్రహ్మహత్యాపాతకం జారిపోయే బ్రాహ్మణ్ణి పాయసం పెట్టి చంపేసింది ఆవిడ. నిర్ఘాంత పోయారు అంతా, ఏం చేయలేకపోయారు. ఆవిడ ఏడుస్తూ వెళ్ళిపోయింది ఇంట్లోంచి బయటికి. ఏడుస్తూ ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోయింది. ప్రజలంతా ఏం చెప్పాలో తెలియకుండా మీదకుండిపోయారు. ఆ రాజభటులు వాళ్ళు వచ్చి ఈ చనిపోయినటువంటి హరిశర్మకి అంత్యక్రియలు అవి చేసేసారు. ఇప్పుడు భేతాళుడు అడుగుతున్నాడు. కథ చిన్నది, దీని మీద డిస్కస్ చేద్దాం మనం కొంచెం. రాజా, ఈ పాపం ఎవరిది? పద్మనాభుడి భార్యదా, గరుడ పక్షిదా, పాముదా? ఈ ముగ్గురులో ఎవరిది ఈ పాపం? పద్మనాభుడి భార్య అతనికి పాయసం ఇచ్చి అక్కడికి పంపకుండా ఉంటే సరిపోయేది. పాయసం మీద నెయ్యి వేసింది, నెయ్యి అనుకుని విషాన్ని కూడా కలిపేసుకున్నాడు అతను. ఇక్కడ ఇంకో 10 నిమిషాలు ఉండండి, వంటలు ఎంగిళ్ళు అయిపోయాక మీకు అన్నం పెడతానంటే సరిపోయేది. కానీ అన్నం ఇచ్చింది. పాము దాని విషాన్ని అది కక్కేసింది. దాన్ని పైకి తీసుకెళ్ళింది. పైనుంచి పాము విషం అన్నంలో పడేలాగా చేసింది గరుడ పక్షి. వీళ్ళ ముగ్గురులో ఎవరిది తప్పు చెప్పు. ఈ పాపం ఎవరికి అంటగట్టాలి మనం ఇప్పుడు? బ్రహ్మహత్యాపాతకం ఈ ముగ్గురులో ఎవరిది అని అడిగింది. ఎంత బాగుంది యుక్తిగా ప్రశ్న. అప్పుడు రాజుగారు చెప్పాడు, విక్రమార్కుడు ఏం చెప్పాడో ప్రేక్షకులను అడుగుదామా, మనమే చెప్దామా? ఇప్పుడు లైవ్ అయితే ప్రేక్షకుల నుంచి మనం ఆన్సర్ తీసుకునే వాళ్ళం, అవకాశం లేదు కాబట్టి మీరే చెప్పేసేయాలి. రాజు ఏం చెప్పాడంటే, వీళ్ళ ముగ్గురిది తప్పు కాదు. ఆవిడ అన్నార్తుడిని చూసి అన్నం పెట్టాలని భావించింది, తప్పు కాదు. తప్పు కాదు, ఆమెది తప్పు లేదు అసలు. గరుడ పక్షి తన తిండి కోసం పాముని పట్టుకుంది, లోక సహజమైన సంగతి. ఒక పాముని అది మంచి పర్వంలో ఉన్నప్పుడు ఎవరైనా పట్టుకుని పైకి లేవదీస్తే దాని నోట్లోంచి విషం అసంకల్పిత ప్రతీకార చర్యగా పడిపోతుంది. ఇప్పుడు పాముది కూడా తప్పు కాదు. ఈ ముగ్గురికి ఈ పాపం అంటది. ఎవరైనా మూర్ఖుడు వీళ్ళ ముగ్గురులో ఎవరో ఒకళ్ళకి బ్రహ్మహత్యాపాతకాన్ని కనుక అంటగట్టాడో అది వాడికి వెళ్తుంది. ఇప్పుడు పద్మనాభుడికి వెళ్ళింది ఇది, చూసారా? ఇప్పుడు సత్రమధికారి అయినటువంటి పద్మనాభుడు ఏ సంబంధము లేని వాడికి అంటింది. ఎందుకంటే ఇలా కాకతాళీయంగా జరిగిన వాటిలలో ఒకళ్ళని దోషిగా చేయకూడదు. ఆ దోషిగా చేసే ప్రయత్నం కనుక ఎవరు చేస్తారో ఆ తప్పు వాళ్ళదవుతుంది. కాబట్టి వీళ్ళ ముగ్గురికి పాతకం లేదు, ఆయనకి పాతకం ఉందని చెప్పాడు విక్రమార్కుడు. భేతాళుడు మెచ్చుకున్నాడు. ఇలాంటి ప్రశ్నకి నువ్వు తప్పిస్తే ఎవరు సమాధానం చెప్పలేరు. వ్యక్తుల వల్ల కాదు, ఇది మామూలు వాళ్ళ వల్ల కాదు. నువ్వు కాబట్టి ఇలాంటి ఆన్సర్ చెప్పావు, కానీ నువ్వు మౌనభంగం చేసావు, నేను వెళ్ళిపోతున్నాను అన్నాడు. వెళ్ళిపోతున్నానని వెళ్ళిపోయాడు. ఇప్పుడు వీడు ఈ హరిశర్మ అనేవాడు వాళ్ళ ఊళ్ళో ఉంటే పోయేవాడా కాదు, ఎలాగోలాగా ఉంటే బతికేవాడు. ఓ భార్య పోతే ఇంకో పెళ్లి చేసుకుంటే సరిపోయేది. జీవితంలో ముందుకెళ్ళాలి కదా. వెళ్ళకుండా పో అని భార్య వద్దు, నీ ఇంట్లోనే నీ వాకిట్లోనే నువ్వు ఉంటే పోయేది. దేశ దిమ్మ రావటం కూడా అతను తప్పు. చావడానికి ఆ ఊరు వెళ్ళినట్టు అయ్యింది కదా. మనం సాధారణంగా ఇలా చాలా విషయాలు మన దగ్గర జీవితంలో జరుగుతూ ఉంటాయి. మనం వీళ్ళ వల్లే వాళ్ళ వల్లే వీళ్ళు మొదలైన ఎవరో ఒకళ్ళకి దీన్ని ఆపాదించుతాం. ఆ బాధ్యతలు చేయడానికి ట్రై చేస్తాం. మనం ఎవరో ఒకళ్ళు ఆ బాధ్యత తీసుకోవాలని అనుకుంటాం, కాలానికి దాన్ని వదిలిపెట్టేయాలి. ఏదో ఒక మిస్టేక్ ఒకటి జరుగుతుంది, ఆ జరిగిన దానికి ఏ ఒక్కళ్ళు బాధ్యులు కాకుండా పోతారు. ఇది ఇలా జరగకపోతే అది అలా జరిగేది కాదు, అది అలా జరగకపోతే ఇంకోలా జరిగేది కాదు. అది అట్లా జరగడం క్యాజువల్గా జరిగింది అంతే. కాబట్టి ఒకరిని బాధ్యుల్ని చేయటం కానీ ఎవరో ఒకళ్ళకి ఈ తప్పును అంటగట్టేయటం, ఆపాదించేయటం అది చెయ్యకూడదు. విక్రమార్కుడు చెప్పిన పాయింట్, ఆపాదించిన వాడు ఎవడుంటాడో ఆ తప్పు వాళ్ళదే అవుతుంది, చాలా బాగుంది, మన మీద ఉండిపోతుంది అన్నమాట. కాబట్టి ఎప్పుడైనా ఇలాంటి దుస్సంఘటనలు జరిగినప్పుడు తప్పెవరిది అనేది కొంచెం కూలంకషంగా ఆలోచించిన ఒక నింద వేయకూడదు అన్నమాట. చాలా బాగుంది రమ్మగారు. రైట్ రమ్మగారు, నమస్తే. నమస్తే జయ.